హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈరోజు ఒక వీడియో చూశానండి. ఒక ఆవిడ తడి శనగలు పుచ్చుకోకూడదు దోష పరిహారార్థం కోసం. చాలా తప్పండి. ఇది శ్రావణ మాసంలో ఆడవాళ్ళు శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం ఖచ్చితంగా వాయనంలో అమ్మవారికి శనగలు అయితే ఇస్తారు. అమ్మవారికి అలాగే ముత్తైదులకు కూడా శనగలు అయితే ఇస్తారు. అక్కడితో ఆ పూజ సంపూర్ణమైనటువంటి ఆ లక్ష్మీదేవి వచ్చి పుచ్చుకున్నట్టు లెక్క. అంతేగాని సోషల్ మీడియాలో ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేసేయకూడదు. మనం తప్పుగా భావించద్దు. ఈ తడి శనగలు ఎందుకంటే తడి శనగలు ఇస్తారు, ఎవరిచ్చినా. ఎండు శనగలు ఏమి ఇవ్వరు. మనం వెంటనే వాళ్ళు ఇవ్వగానే చక్కగా కడుక్కొని పోపెట్టుకుంటే అది ఆరోగ్యానికి మంచిదని. కొంతమంది మొలకలు వచ్చాక కూడా ఇస్తారు, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. గోరింటాకు ఎంత పెట్టుకుంటాం? అందం కోసమా? కాదు. పూర్వం రోజుల్లో ఆడవాళ్ళు మట్టితో ఇల్లు అలికేవారు, అలాగే మట్టి పనులు చేసేవాళ్ళు. వాళ్ళు గోర్లు పుచ్చిపోతాయని చెప్పి గోరింటాకు పెట్టుకున్నాం. అలాగే ఒక్కో దానికి ఒక్కో రీజన్ ఉంటుంది. కానీ అన్ని దోష పరిహారార్థం కోసం అనుకోకూడదు. ఉంటానండి మరి.